లక్కీ చేసిన పనికి అయితే ఈరోజు నాకు కోపం అయితే చాలా వస్తుంది. మళ్ళీ ఏదో ట్రైన్ పోయినట్లు అన్నట్లు సౌండ్ వచ్చింది. చూస్తే గిన ప్రొడక్ట్స్ అన్నీ ఎప్పుడు కొన్నానో నాకే తెలియదు. నాకు కూడా వర్షం వస్తే చాలా ఇష్టం. మీకు కూడా వర్షం అంటే హాయ్ అందరికీ. ఈరోజు అయితే నేను బట్టలు వాష్ చేయాలని నానబెట్టుకున్నాను. ఇంకా సరే అనేసి ఇక్కడ చూస్తే గిన ఒక హౌస్ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ హౌస్ రెడీ చేస్తున్నారు. ఇంకంతా క్లీనప్ చేసేద్దాము. మా లక్కీ నా ఎంటనే ఉంటుంది. నేను ఎక్కడికి పోతే అక్కడ వస్తూ ఉంటుంది లక్కీ అయితే. ఇంకా సరే అనేసి ఈ సైడ్కి ఏమన్నా హౌస్ ఉన్నాయని చూస్తే ఇక్కడ కూడా ఏదో కొత్తగా రెడీ చేస్తున్నారు. పొద్దున్న నుంచి చాలా సౌండ్ అయితే వచ్చింది. ఇక్కడ ఏందో ట్రైన్ పోయినట్లు అన్నట్లు సౌండ్ వచ్చింది. చూస్తే గిన ఇక్కడ ఏదో హౌస్ రెడీ చేస్తున్నారు. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంకా ఎండ అయితే సరిగ్గా లేదు. బట్టలు వాష్ చేద్దాం అనుకుంటే ఎండ లేదు. ఎండ లేకపోతే బట్టలు ఆరవు కదా. ఇంక ఇక్కడ కూడా సేమ్ అండి, అదే ప్లేసే. వర్షంలాగా కూడా ఉంది పైన చూస్తే. అంతా చాలా అంటే చాలా ఉంది. సరే అంతా అన్ని క్లీనప్ చేసేసి ఇంకా వాష్ చేద్దామంటే వర్షంలాగా ఉంది. ఇంకా సరే అనేసి ఇంకా ఈవినింగ్ వాష్ చేద్దాంలే బట్టలు అనుకొని ఇంకా ఇవైతే మా లక్కీ ఎక్కి గజిబిజి చేసేసింది. ఇంకా వీటిని అయితే క్లీన్ చేసేసుకొని నీట్గా సర్దుకుందాము. ఇంకా ఇవి క్లీనప్ చేసి 2 డేసే అయింది. మళ్ళీ మా లక్కీ ఉంది కదా, మా లక్కీ ఎంత అతి అంటే చాలా అతి. అబ్బా, పిల్లలు ఉన్నా కూడా అంత అతి చేస్తారో లేదో తెలీదా కానీ మా లక్కీ అయితే చాలా అతి చేసేసింది. నాకు డబల్ పని పెట్టేసింది నిజంగా. ఇంకా వంట చేసి వచ్చి ఇది సర్దుదామనేసి ఈ పని పెట్టుకున్నాను. అసలు ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. ఇంక ఇవన్నీ తీసేసి నీట్గా సర్దుకుందాం. ఇప్పుడుతో నీట్గా సర్దేస్తాను అనుకో, మళ్ళీ కూడా గజిబిజి చేసేస్తుంది లక్కీ. ఎంతైనా కొట్టలేం కదా. పిల్లల్ని అయితే కొట్టగలం, పిల్లల్ని ఎట్లా కొట్టగలం? పాపం మూగజీవులు కదా, దానికి కూడా ప్రేమలు అభిమానాలు చూపించాల కదా అనుకొని లైట్ తీసుకుంటున్నా. ఏం చేయాలా, పోనీలే సర్దుకుందాం, ఎక్సర్సైజ్ అయినట్లు అవుతుందనేసి సర్దుతున్నాను. ఏం చేయాలా? మీ ఇంట్లో కూడా పిల్లలు కానీ లేదంటే పిల్లలు కానీ ఇలా అంతా గజిబిజి చేసేసి మీకు కూడా డబల్ పని పెడతారా? ఒకవేళ మీరు కూడా ఇలా డబల్ పని చేసింటే గిన నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు ఇదంతా తీసేసిన నేను నీట్గా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకొని క్లీన్ చేసేసి అంతా నీట్గా సర్దేస్తా. ఇప్పుడు సర్దేసినానో లేదో ఇంకా సాయంత్రంకి చూడాలా మా లక్కీ అల్లరి. అబ్బా, ఏం చేస్తాము, భరించక తప్పదు కదా అన్నట్టు ఇంకా లైట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీలే అనేసి ఇంకా నేను డబల్ పని చేసినా కూడా నాకు కూడా కొద్దిగా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది కదా అనేసి నేను కూడా ఏమంతగా పట్టించుకోలేదు. అసలు ఇవన్నీ చూస్తుంటే ప్రొడక్ట్స్ అన్నీ ఎప్పుడు కొన్నానో నాకే తెలియదు నిజంగా. అసలు ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయా నా దగ్గర అనిపిస్తుంది. ఫేస్ వాష్సే చూడు, 3 ఫేస్ వాషెస్ ఒక్కటే కంపెనీవే. నేను విటమిన్ సి ఫేస్ వాష్ వాడతా కాబట్టి ఉన్నాయి. అలాగే ఈ సన్ స్క్రీన్ కూడా. నిజంగా అంటే చెప్తున్నా, సర్దడం బెస్టా లేదంటే అలాగే చూస్తూ ఉండడం బెస్టా అంటే నాకైతే సర్దడమే బెస్ట్. చూస్తూ ఉండడం అంటే చాలా కష్టము. నేనైతే అలా చూస్తూ ఉండలేను. ఏదన్నా కానీ సర్దుకోవడమే నాకు బెస్ట్ అనిపిస్తుంది. మా లక్కీ చేసిన పనికి అయితే ఈరోజు నాకు కోపం అయితే చాలా వస్తుంది. మళ్ళీ నేనైతే కంట్రోల్ చేసుకుంటున్నా, ఎందుకంటే నోరు లేని జీవి కదా అనేసి చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా నేను. మరి సరేలే కానీలే అనేసి మన ప్రొడక్ట్స్ కూడా అలా సర్దుతుంటే నీట్గా కనిపిస్తాయి కదా అనేసి నేను కూడా ఓపిక అలానే సర్దుకుంటూ ఉన్నాను. ఏమో వర్షం కూడా మన ప్లాన్ అర్థమవుతుందేమో కానీ వర్షం కూడా వచ్చేటట్లు ఉంది కాబట్టి టకటక సర్దేలే. లేదంటే కిటికీల నుంచి వర్షము దీనిపైన పడితే అంతా వేస్ట్ అయిపోతాయి. సర్దిన అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ అయిపోతాయి ప్రొడక్ట్స్ అన్నీ. కరెక్ట్ టైంకి అయితే వర్షం వస్తుంది, మనం అనుకోకపోయినా. అదేంటో నాకే అర్థం కాదు. అందుకే అది దేవుడిచ్చిన వరం అని భావిస్తాను నేను. ఎందుకంటే వర్షం వచ్చినా పాపం రైతులకి పంటలు బాగా పండుతాయి కదా. కొంతమందికి కష్టం ఉన్నా కూడా కొంతమందితో హ్యాపీగా ఉంటారు కదా అనేసి. నాకు కూడా వర్షం వస్తే చాలా ఇష్టం. మీకు కూడా వర్షం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడు, ఇవన్నీ ఇలా సర్దేస్తున్నాను. ఇప్పుడు లక్కీ వచ్చింది అనుకో, మళ్ళీ గందరగోళం చేసేస్తుంది. కాబట్టి అది పడుకున్నంత వరకు ఇది నేను లోపల పెట్టుకోకుండా బయటే పెట్టాలా, లేదంటే
అంతా గజిబిజి గందరగోళం చేసేస్తుంది మా లక్కీ నిజంగా. చూడండి ఇలా సర్దుతుండే గిన అసలు ఇది ఐలైనర్ ఎక్కడో పోయింది, లక్కీ ఎక్కడో తీసుకొని పోయింది ఆడుకునేకి అనుకున్నా. తీరా ఇప్పుడు సర్దుతుండే దొరికింది. నాకైతే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లైనర్ లేదనుకోనింటి, దొరికింది. పర్వాలేదు, లక్కీకి ఒక పక్క థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. సరేలే అనేసి అన్నీ సర్దేస్తున్నా. నిజంగా అంటే మా లక్కీ చేసిన గందరగోళానికి నాకు ఏడుపు వస్తుంది ఒక పక్క. మళ్ళీ ఏం చేస్తాం, ఐలైనర్ దొరికింది కదా, హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. చూడండి అన్నీ నీట్గా అయితే సర్దుకున్నా. మీరు కూడా మీ మేకప్ ప్రొడక్ట్స్ ఎన్ని డేస్కి ఒకసారి సర్దుతారో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ బాస్కెట్ చూస్తుంటే ఏదో గుర్తుకొస్తుందని ఏదో చెప్పాలనుకుంటున్నాను కదా, ఇది ఏది కాదు, కూరగాయల బాస్కెట్. పచ్చిమిర్చి టమోటా ప్యాజ్ చేసేది. మళ్ళీ అవి వేసుకునేకి మా ఇంట్లో చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఎందుకు ఇది వేస్ట్గా పడి ఉండాలనేసి నేను ఇలా మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను. నా ఐడియా ఎలా ఉంది చెప్పండి. చూడండి వర్షంలాగా అయితే ఉంది. ఒకవేళ వర్షం వచ్చిందనుకో ఈరోజు బట్టలు అయితే వాష్ చేసేది అయితే లేదు. వర్షం రాలేదు అంటే ఇంకా ఈవినింగ్ అయితే వాష్ చేయాల్సి వస్తుంది. ఇంక ఈ బట్టలన్నీ ఇలాగే వదిలేసేక అవ్వడం లేదు నాకు. ఈవినింగ్ ఎలాగోలా వాష్ చేసేసి ఇంట్లోనే వేసుకోవాలా, లేదంటే బాల్కనీలోనే వేసేస్తాను. ఇంకా సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.